ఎన్నో కార్యాలు చేశాడు. అవి స్వదేశములని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. ఓకే ప్రియ సోదరి సోదరుడా, చాలా క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో మనం 33 ఒక గంభీరమైన ఒక విశేషమైన పాఠాన్ని ఈ మధ్యాహ్నం మనము వినబోతున్నాం. ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి 13వ అధ్యాయంలో ఇంచుమించుగా 8 ఉపమానాలు చెప్పాడు. వాటిలో మరొకటి ఏమిటంటే, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము. పరలోక రాజ్యము అనే మాట మత్తయి సువార్తలో ఎన్నిసార్లు ఉంది? 32 సార్లు ఉంటుంది ఇంచుమించుగా. అలాగే రాజ్యము అనేటువంటి మాట ఈ మత్తయి సువార్తలో ఇంచుమించుగా 50 పర్యాయాలు ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం. పరలోక రాజ్యము అనే మాట క్రొత్త నిబంధనలో మరొక చోట మాత్రమే రాయబడింది. ఎక్కడది? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18లో. అవునండి. ఇక క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా తండ్రి రాజ్యమనో లేక దేవుని రాజ్యం, మార్కు దేవుని రాజ్యం అన్నాడు, లూకా దేవుని రాజ్యం అన్నాడు, యోహాను దేవుని రాజ్యం అన్నాడు. ఇక మిగిలినటువంటి క్రొత్త నిబంధన అంతటిలో అక్కడక్కడ క్రీస్తు రాజ్యమని, ప్రభువు రాజ్యమని, లేక తండ్రి రాజ్యమని డిఫరెంట్ విషయాలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యం అనేటువంటి మాట మాత్రము మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18 ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. అవునండి. ఈ పరలోక రాజ్యం అనేటువంటి విషయం ఏమిటంటే, ఆయన భూమి మీద స్థాపించి పరిపాలన చేస్తాడు చూడండి, దాని గురించి ప్రస్తావించబడింది. అంతేగాని సంఘము గురించి కాదు. ఇది సంఘమును గురించి కాదు. పరలోక రాజ్యం అనేటువంటి ఈ మాటలు భూమి మీద మరలా ఆయన వచ్చినప్పుడు, పెళ్లి కుమార్తెతో వచ్చినప్పుడు, అంటే తన భార్యతో వచ్చినప్పుడు భూమి మీద పరిపాలన చేస్తాడు చూడండి, అప్పుడు జరిగేటువంటి ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని పరలోక రాజ్యం అన్నారు. అది విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గ్రహించినట్లయితే వాస్తవానికి యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్తలో మాత్రమే కాదండి, ఆయన ఎన్నటెన్నటికీ రాజే. ఈజ్ కింగ్ అండ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్. ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. మరి మనమెవరమి? దేవుని పిల్లలం, కింగ్డమ్, దేవుని రాజ్యమై ఉన్నాం. దేవుని పిల్లలం, ఆయన రాజ్యమై ఉన్నాం. ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఇక్కడ రాయబడిన పరలోక రాజ్యం అనే మాట సంఘానికి సంబంధించిన మాట కాదు. 1000 ఏండ్ల భూమి మీద ఆయన పరిపాలించే సమయంలో చెప్పబడినటువంటి పదజాలం అది. దాన్ని పరలోక రాజ్యముగా, పరిమితి కాలానికి చెందిందిగా మనం చెప్పగలుగుతున్నాం. ఓకేనండి. ఇక్కడ చూడండి 33వ వచనంలో, 13వ అధ్యాయం 33వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు. ఒక స్త్రీ కనబడుతుందండి. ఏ స్త్రీ కనబడుతుంది? ఒక స్త్రీ చేసిన పనేమిటి? తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. ఇక్కడేమో పొల్లని పిండి ఉన్నది, అలాగే 3 కొంచెముల పిండి కూడా ఉన్నది. పొల్లని పిండి వేరు, 3 కొంచెముల పిండి వేరు. 3 కొంచెముల పిండి అంటే గోధుమ పిండి. ఇది గోధుమ పిండి, గుర్తించండి. అలాగే పొల్లని పిండి దేనికి సూచన? పొల్లని పిండి దేనికి సూచన? ఒకసారి చదువుకుందాం చూడండి. పొల్లని పిండిని గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. పొల్లని పిండి, స్త్రీ ఎవరికి పోలిక? అది కూడా వింటాం. ఒక స్త్రీ చెప్పబడింది, అలాగే 3 కొంచెముల పిండి చెప్పబడింది, అలాగే పొల్లని పిండి కూడా చెప్పబడింది. ఈ 3 విషయాలు. 4వ విషయం పరలోక రాజ్యం గురించి కూడా మనం చెప్పుకున్నాం. కానీ 3 విషయాలు. ఒక స్త్రీ ఎవరు? 3 కొంచెముల పిండి ఏమిటి? పొల్లని పిండి ఏమిటి? ఈ 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథములో పొల్లని పిండిని గురించి ఒక్కసారి జాగ్రత్తగా చదువుకుందాము. జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండము, త్వరగా నిర్గమాకాండములో అధ్యాయము 12:8 చదువుకుందాము. ఆ రాత్రియే వారు
ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెల పొంగిన రొట్టెల పొంగని రొట్టెలు తినవలెను తినవలెను తినవలెను. ఓకే, ఇప్పుడు వచనం 15 చూడండి. వచనం 15. 7 దినములండి. ఎన్ని దినములండి? 7 దినములు పొలయని రొట్టెలు అంటే పులిచిన రొట్టెలు కాదు. పొలయని రొట్టెలు పులిచినవి కాదు, పొలయనివి. అలాంటి 7 దినములు చదవండి. 7 దినములు తినాలి పులియని రొట్టెలు. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయండి, పొంగి పులిసినది పారవేయండి. తర్వాత చదువుదామా? మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలులలో నుండి కొట్టివేయబడును. పులిసినది తిననటువంటి వాడు ఇశ్రాయేలులలో నుండి కొట్టివేయబడుతున్నాడు. పులిసినది తినకూడదు, పులినది తినాలి. ఇది ఇక్కడ విషయం. చాలా చక్కని విషయాలు రాయబడ్డాయి. మనం ఏం చెప్పుకుంటున్నాం? పులిసిన పిండి. రెండవది 3 కొంచెముల పిండి. మూడవది ఒక స్త్రీ. నాలుగవది పరలోక రాజ్యం. ఇది విషయాలు. ఏది ఉపమానములో చదువుకుందాం చూడండి. లేవియాకాండము 6వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు. లేవియాకాండము చూడండి 6వ అధ్యాయము వచనం 14 నుండి 18 వచనాలు. నైవేద్యమును గుర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దాన్ని నడిపించవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరడు పిండిని నూనెను దాని సంభ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనదిగా పరిశుద్ధ స్థలములో, అంటే పులియనది తినాలి. ఎవరు తినాలి? యాజకులు తినాలి. దేవుని పిల్లలైన యాజకులు తినవలసింది పులియని రొట్టె, పులిసిన రొట్టె కాదు. పులిసిన రొట్టెను తినకూడదు. పులియని రొట్టెను వారు యాజకులు కూడా తినాలి. ఇశ్రాయేలులు తినాలి, యాజకులు తినాలి. ఈ విషయాన్ని గుర్తించండి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో మరి పరిసయ్యులు సద్దుకాయలను గురించి కూడా చెప్పబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 11, 12 వచనములు. ఒక్క విషయం 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని గూర్చి. ఎవరి పిండి అంట? సద్దుకాయలు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి. బాగా గుర్తుపెట్టుకోండి, పులిసిన పిండి. ఈ పులిసిన పిండి ఎవరికి పోల్చబడింది? ఇక్కడ సద్దుకాయలకు, పరిసయ్యులకు పోల్చబడింది. పరిసయ్యులు అంటే ఎవరు? వేషధారులు. పైకొకటి లోపలొకటి. ఇది పరిసయ్యులు చేసే పని. లోపల ఆ ద్వేషం ఉంటుంది, పైన ప్రేమ ఉంటుంది. లోపల పైన వందనాలు ఉంటాయి, లోపల అసలు తందనాలు ఉంటాయి. అంటే ఎందుకు చెప్పాలి వందనాలు అనుకుంటారు, చెప్పకుండా బాగుండేది అనుకుంటారు. చూడండి, లోపలికేమో కక్షలు ఉంటాయి, పైకేమో అసలు నీవంటే ప్రేమ పొంగు వస్తుంది అంటుంటారు. చూడండి ఇవన్నీ ఏంటంటే పరిసయ్యుల లక్షణాలు. పైకి సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటుంది, పైకి లోపల మాత్రము లోపలంతా కంపు ఆ శరీరము. ఇలాగ పరిసయ్యులు. మరి సద్దుకాయలు అంటే ఏమిటి? వారు పునరుద్ధానం లేదని చెప్పేవారు, పునరుద్ధానం గతించింది అని చెప్పేటువంటి వారు, దుర్బోధన చేస్తారు. అందుకనే ఈ పులిసిన పిండి సద్దుకాయలకు అలాగే పరిసయ్యులకు పోల్చబడింది. వచనం 11, 12 వచనాలు కూడా చూడండి. 11వ వచనం, 12వ వచనం. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని గూర్చే జాగ్రత్త పడుడని చెప్పాను. 12వ వచనం. అప్పుడు పిండిని గురించి, పులిసిన పిండిని గురించి కాదు కానీ
పరిసయ్యులు సద్దుకాయలు అనువారి బోధను గుర్చియే. బోధండి, పరిసయ్యుల బోధ, సద్దుకాయల బోధ ఎలాంటిదంటే అది పులిసిన పిండి వంటిది. పులిసిన పిండి. సద్దుకాయల బోధలు అలా ఉంటాయి, పరిసయ్యుల బోధలు అలా ఉంటాయి. కాబట్టి ఈ పులిసిన పిండి సద్దుకాయలకి అలాగే ఆ పరిసయ్యుల బోధకు పోల్చబడింది. ఇంక దేనికి పోల్చబడింది? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము వచనం 7 చదవండి అన్న బాగుంటుంది. ఓకే 6 నుండి చదవండి. థ్యాంక్ యూ. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత కూడా పులియ చేస్తుందండి. మీరు చూడండి, అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా, అది కొంచెమే కావచ్చు. ఏమంటే దుర్బోధ కొంచెమే కావచ్చు. పరిసయ్యుడు ఒకడున్నా చాలు. అలాగే ఇంకొకరెవరండి, సద్దుకాయుడు ఒకడున్నా చాలు. ఇలాంటి వారు ఒకరున్నా చాలు, లేకుంటే అలాంటి బోధ కొంచెమున్నా చాలు. ఎంత ప్రమాదమో! కుటుంబములో ప్రమాదం, సంఘములో ప్రమాదం, వ్యక్తుల జీవితంలో ప్రమాదం, సేవకుల గుంపులో ప్రమాదం, లేక పెద్దల గుంపులో ప్రమాదం, లేక పరిచర్య చేసే వారి గుంపులో ప్రమాదం. దేవుని పిల్లలారా, ఇలాంటి పరిచర్యలతో జాగ్రత్త, ఇలాంటి సద్దుకాయలతో జాగ్రత్త, ఇలాంటి దుర్బోధ చేసే వారితో జాగ్రత్త. వారిని గుర్తించండి, వారిని దూరముగా ఉంచండి, వారికి దూరముగా బ్రతకండి. చెప్తున్నాడు, పులిచిన పిండి కొంచెమైనను ముద్దంతయు. కొంచెం ఉంటే చాలండి, మంచి వారిని కూడా చెడగొడతారు. ఒకడుంటే చాలండి. ఒకడు చాలదా? ఆకాను ఒక్కడు చాలదా? ఒక్కడు చేసిన తప్పు చాలదా? ఆ యొక్క హాయి పట్టణం మీద ఇశ్రాయేలులు ఓడిపోవడానికి కారణము, పెద్ద పట్టణమైనటువంటి యెరికోను గెలిచారు, కానీ చిన్న పట్టణమైన హాయిని ఓడిపోవడానికి కారణం ఆ ఒక్కడు చాలదా? ఒక్క పాపము చాలదా? ఒక్క ఆదాము అవలు చేసిన పాపమే కదా నేటికి నీవు నేను జన్మ కర్మ పాపము కలిగి ఉన్నాము. క్రీస్తు యేసులో పరిశుద్ధత కలిగి ఉన్నాము. క్రీస్తు యేసు లేకపోతే ఆ ఒక్క ఆజ్ఞ, ఆ ఒక్క పాపమే కదా ప్రపంచమంతా మానవుని పాపిగా చేసింది. ఒక్కడు చాలు. ఏది చెడిపోవాలన్నా, ఏది చెడగొట్టాలన్నా ఒక్కడు చాలండి. మీరు పులిసిన చదవండి 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని దాచిపెట్టుకోండి అన్నాడా? తీసి పారవేయండి. సిస్టర్, ఏది పులిసిన పిండి ఉందో, ఏది పాతదైన పులిపిండి ఉందో, పాతదంటే ఆ సీరియల్ ఉన్నాయి, ఒకప్పుడు ప్రభు నమ్మకం చూసావు, ఆ పులిపిండి తీసివేయి. సినిమాలు ఉన్నాయి, ఆ పులిపిండి తీసివేయి. అబద్ధాలు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, దొంగతనం ఉంది, లేక వ్యభిచారం ఉంది, లేక త్రాగుడు ఉంది, లేక దేవుని భయం లేకుండా ఏదో దొంగతనం ఉంది, లేక ఏదో ఒక పొరపాటులు ఉన్నాయి. యేసుక్రీస్తు నామమున తెలియపరుస్తుంది బైబుల్. ఏమిటి అనంటే ఆ పులిచిన పిండి ఏదో కావచ్చు, ఆ పాతది నీలో నాలో ఉంటే జీవితమంతా పులిపిండి అయిపోతుంది, పాతదైపోతుంది, లోకం అయిపోతుంది. జాగ్రత్త. ఏది ఉన్నదో దాన్ని తీసివేయాలి. మనం చదువుదామా? తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక 8వ వచనం చదవండి. పాతదైన పులి పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా. పులిపిండి దేనికి సూచన? ఇక్కడ దుర్మార్గతకు, దుష్టత్వానికి, పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఓ సోదరుడా, సోదరి, పులిపిండి దేనికి సూచనగా ఉన్నది అనంటే దుష్టత్వం, దుర్మార్గత, పాపము, చెడు జీవితానికి సూచనగా కనబడుతుంది. ఈ మధ్యాహ్న కాలంలో ఇంకా పులిపిండి అంటే ఏమిటో తెలుసా? ఏదో పులిసిన ఆ పిండి ఇంట్లో అట్లు పోసుకునే పులిసిన పిండి అనుకోబాకండి. ఇంకా ఆ దిశలో ఉండబాకండి. అట్లు, నువ్వు నీ అట్లు, అది కాదు ఇక్కడ. దుష్టత్వం. ఏది ఏ దుష్టత్వం మనలో ఉందో, ఏ దుర్మార్గత మనలో ఉందో, ఏ పాపం మనలో ఉందో, ఏ చెడుతనం మనలో ఉందో, దేవునికి వ్యతిరేకమైన ఏ కీడు, ఏ వ్యతిరేకత మనలో ఉందో దానిని తీసివేయడానికి ఈ క్షణమే ప్రయత్నం చేయండి. లేదా పైకి పచ్చగానే ఉంటావు కానీ వాడిపోతావు, పైకి బాగానే ఉంటావు, తర్వాత ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త పడదాం.
అందుకే పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితో నైనను కాకుండా ఏమన్నాడో చూడండి, నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పులియని రొట్టె దేనికి చూచినో తెలుసండి? సత్యం, సత్యానికి సాదృశ్యం, అలాగే నిష్కపటానికి సాదృశ్యం. నా ప్రియ సోదరుడా సోదరి, పులియని రొట్టె దేనికి సాదృశ్యమో తెలుసా? నిష్కపటమైన జీవితం, నిర్దోషమైన జీవితం, నిరపరాధి జీవితం, అలాగే సత్యమైనటువంటి జీవితం. కుటుంబ జీవితంలో సత్యము కలిగి, పరిశుద్ధత కలిగి, నిరపరాధులుగా, దేవునికి భయపడి భక్తి కలిగి ఆయనకు లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ పులిసిన పిండి అంటే ఏమిటో, పులియని పిండి ఏమిటో మనకి బాగా క్లియర్గా అర్థమైంది. పులిసిన పిండి ఏమిటి అర్థమైంది, పులియని పిండి ఏమిటంటే చూడండి, ఇక్కడే చెప్పాడు, సత్యం, నిష్కపటం, నిర్దోషం. ఇది విషయం. చదవండి మత్తయి సువార్త చదవండి, మత్తయి సువార్త చదవండి 13వ అధ్యాయము, 13వ అధ్యాయం చూడండి 33వ వచనం. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం అంటే నేను మొదటే చెప్పాను. ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు, ఈ పులిసిన పిండి గురించి చెప్పాను ఇప్పుడే. 3 కొంచెముల పిండి అంటే అదే ఆ పులియని పిండి, ఆ పులియని పిండి 3 కొంచెముల పిండి. ఈ 3 కొంచెముల పిండి కూడా ఏమిటంటే వాస్తవానికి సంఘానికి పోలికగా ఉంటుంది. 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అన్నాడు. ఒక స్త్రీని గురించి కూడా మనం వినాలి. ఒకసారి జకర్యా గ్రంథం చూడండి, జకర్యా గ్రంథంలో ఈ యొక్క పిండిని గురించి, ఆ స్త్రీని గురించి కూడా ఒక మాట మనము చదువుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం, జకర్యా గ్రంథము 5:7. అప్పుడు సీసపు బిళ్ళను తీగ, ఏ బిళ్ళ అండి ఇది? అంతా రకరకాల పేర్లు. సీసపు బిళ్ళ చెప్పాలంటే టైం లేదు, ఇక ఆపవలసిన గడియలు వచ్చేసాయి. సరిగ్గా అర్ధ గంటకు ముగించాలి నేను. ఇంకొక 10 నిమిషాలు, 7 నిమిషాలు ఉందంతే. 5వ అధ్యాయము 7వ వచనములు. అప్పుడు సీసపు బిళ్ళను తీగ కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి. ఆ స్త్రీని ఏమంటున్నాడండి? ఇది దోషమూర్తి, న్యాయమూర్తి కాదు. ఏ మూర్తి అంట? దోషమూర్తి. బాగా గుర్తించండి, ఇక్కడ స్త్రీ అంటే సంఘం కాదు, ఇక్కడ స్త్రీ అంటే దేవుని బిడ్డలు కాదు. ఇక్కడ ఈ స్త్రీ ఎవరికి పోల్చబడుతుందంటే ఒక స్త్రీ దోషమూర్తికి పోల్చబడింది. ఉదాహరణకి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 సంఘాలలో తూతైర సంఘానికి పోల్చబడింది ఈ ఉపమానం. మత్తయి సువార్త 13:33 వచనములో ఉన్న ఉపమానం ప్రకటన గ్రంథములో ఉన్న తూతైర సంఘమును చూడండి. ఆ సంఘానికి ఈ ఉపమానానికి పోలిక ఉంది. ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథానికి వస్తే 2వ అధ్యాయం 18వ వచనము నుండి, తూతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ, ఓకే బాగా చదివేవండి. ఇప్పుడు 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఏ స్త్రీ అంటండి? తూతైర సంఘములో యెజబెల్ అని ఒక స్త్రీ ఉంది. అలాగే ఏమండి, ఇక్కడ 33వ వచనములో 13వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దోషమూర్తికి సూచన. ఆ స్త్రీ ఇంకా చెప్పాలంటే ఈ యెజబెలుకు కూడా సూచనగా కనబడుతుంది, తప్పుడు బోధకు సూచనగా కనబడుతుంది, తప్పుడు సిద్ధాంతాలకి సూచనగా కనబడుతుంది. ఓ ప్రియులారా గమనించండి, తప్పుడు బోధకి, తప్పుడు సిద్ధాంతాలకి సూచనగా కనబడుతుంది. అందుకని యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఎక్కడ? తుయతైర సంఘములో. నిజమే, ఈ 3 కొంచెముల పిండి సంఘానికి పోలికైతే, దేవుని పిల్లలకు పోలికైతే, ఆ దేవుని పిల్లలకి ఏ పిండి కలుపుతుందండి ఈ స్త్రీ? ఏ పిండి కలుపుతుందమ్మా? పిల్లంట పాలు తాగుతూ కొండలో మూతి పెట్టి ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుందంట. మిమ్మల్ని కూడా ఎవరు చూడట్లేదు అనుకోబాకండి, నేను ఎక్కడి నుంచి చూస్తూనే ఉన్నా. ఒకసారి చెప్పండి,
ఏం జరుగుతుంది? ఈ పులిపిండి దుర్మార్గం, దుష్టత్వం, పాపమైతే పులియని పిండి లేక 3 కుంచెముల పిండి ఎవరంటే సంఘానికి, విశ్వాసులకు సూచన. మరి ఈ 3 కుంచెముల మంచి పిండిలో పులియని పిండి కలుపుతున్న వ్యక్తి ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? దుర్బోధలకు, తప్పుడు సిద్ధాంతాలకి సూచనగా ఉన్నటువంటి యెజబెలు స్త్రీకి పోలికగా కనబడుతుంది. ఇలాంటి వారు అక్కడక్కడ ఉన్నారు. కొన్ని సంఘాలలో, కొన్ని కుటుంబాలలో, కొన్ని సమావేశాలలో, కొన్ని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారి ద్వారే దుర్బోధలు ప్రవేశిస్తున్నాయి. ఇలాంటి వారి ద్వారే తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి. ఇలాంటి వారి ద్వారే వ్యక్తులు పాడవుతున్నారు, సమావేశాలు పాడవుతున్నాయి, సంఘాలు పాడవుతున్నాయి, పరిస్థితులు పాడవుతున్నాయి, జీవితాలు పాడవుతున్నాయి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది క్రమమైన బోధో, ఏది క్రమం కాని బోధో, ఏది నీతి, ఏది దుర్నీతో ఆలోచన చేయకుండా తప్పుడు బోధలో పడిపోకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటూ పులిసిన పిండిని గుర్తించండి. ఏది దుర్మార్గమో, ఏది దుష్టత్వమో, ఏది పాపమో గుర్తించండి. ఏది తప్పో గుర్తించండి. ఏది మంచో గుర్తించండి. గుర్తించి మంచిగా జీవించుదాం. దుర్బోధలకు దూరంగా బ్రతుకుదాం. దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. ఈ రాకడి దినాలలో, ప్రభు రాకడి దినాలలో దేవుని కోసమై నమ్మకంగా ఉండడం ఎంతైనా మంచిదని తెలియచేస్తూ, పులిసిన పిండికి దూరంగా, అలాగే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా మనం జీవించాలని అట్టి కృప ప్రభు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు ప్రకటన చేయబడ్డాయి. ప్రతి బిడ్డ జీవితంలో పులిసిన పిండికి దూరముగా, దేవునికి దగ్గరగా, మంచి పిండిగా బ్రతికి, దుర్బోధకు, తప్పుడు సిద్ధాంతాలకు దూరముగా, సారానికి దగ్గరగా బ్రతుకుటకు సహాయం చేయమని ఇక్కడ పాతమల్లాయిపాలెంలో, ప్రతిపాడులో, పల్లపాడులో, చుట్టుపక్కల ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్న ఆదంబాబు గారిని, పెద్దలను, సంఘాన్ని మీరు నిండారుగా దీవించమని, తర్వాత అందించే ఉపదేశకులను, కిష్టపర గారిని బలపరచుమని, చేరివచ్చిన దేవుని ప్రజలందరూ బలపరచుమని, ఈ కడవరి దినాలలో తప్పుడు సిద్ధాంతాలను, దుర్బోధనను గుర్తించి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున స్తుతి చెల్లించి ప్రార్థన చేయుచున్నాము పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు ప్రేమలో వందనాలు.